ఈ శుక్రవారపు సాయంకాలం ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. కృపగల దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. హల్లెలూయా. మరి నిన్నటి దినాన్న మరి బాబాయ్ గారు అమరాపు జయబాబు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక మరి దేవుడు చాలా చాలా ఘనంగా జరిగించారు. చక్కటి వాతావరణంలో మరి సంఘ సభ్యుల సమక్షంలోను, కుటుంబ సమక్షంలోను, మరి సమాజం సమక్షంలో కూడా దేవుడు అద్భుతంగా నడిపించబడిన మనందరికీ కూడా దేవుడు అందరూ స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. అలాగే మరి ఎంతగానో మీరందరూ కూడా సమయానికి మరి వచ్చి మరి కార్యక్రమంలో పొందిన మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని మాటలు జాగ్రత్తగా విందాము. క్రీస్తులో మన గుర్తింపు ఏమిటి అనేది ఈరోజు మన వాక్యము. చెప్పండి అందరి మాట. మన గుర్తింపు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? ఈ లోకంలో మనకు గుర్తింపు ఉంటుంది. అందుకే మనకు గుర్తింపు కార్డు ఇస్తారు. ఏమిస్తారు? గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు ఇస్తారు. మనం పలానా కుటుంబానికి చెందిన వారము, అది గుర్తింపు. పలానా నాన్నగారు వంశం నుంచి వచ్చిన వారు, అది గుర్తింపు. అయితే మన గుర్తింపు ఈ లోకంలో ఎలాగైతే ఉందో, దేవుని కుటుంబానికి చెందిన మనందరికీ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ గుర్తింపు అనేది ఈరోజున చాలామంది చూస్తున్నప్పుడు మనల్ని లోకం ఏమని పిలుస్తారు చెప్పండి? వీరు క్రైస్తవులు అంటారు. ఏమంటారు మనల్ని? క్రైస్తవులు. నిజానికి క్రైస్తవులు అనే మాట బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 3 సార్లు కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మొట్టమొదటిగా ఎప్పుడు క్రైస్తవులుగా పిలువబడ్డారు అంటే అపోస్తుల కార్యం. బైబిల్ గ్రంథాలు అందరూ కూడా తీసి చదవండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరము అంతయు సంఘములో నుండి బహుజనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదటిగా అంత్యోక్య అనే ప్రాంతంలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. హల్లెలూయా. అందరూ ప్రభుకు స్తోత్రం చెబుదామా. ఏమని పిలువబడ్డారంటే మైకిల్ చదివేటప్పుడు ఏం పిలువబడ్డారు? క్రైస్తవులని. పౌలు, బర్నబా ఇద్దరు సువార్త ప్రకటించారు. మనందరికీ తెలుసు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో, అప్పటికి 7వ అధ్యాయంలో చివరి వచనాల్లో స్టెఫన్ గారు చంపబడతారు. అందుకు సంబంధించినటువంటి సౌలు గారు ఇంకా అప్పటికి మార్పు చెందలేదు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘములకు గొప్ప హింస ఏర్పడింది. చాలా శ్రమలు అనుభవించబడ్డారు. కానీ చెదిరిపోయినట్టుగా ఉండకుండా సువార్త వ్యాప్తి చెందుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో ఆ ప్రాంతాల్లో యేసు క్రీస్తు రక్షకుడు, ఆయన సజీవుడు, విమోచకుడు అని ప్రకటిస్తూ ఆయన మరణ పునరుద్ధానం ప్రకటించిన తర్వాత అనేకులు యేసుని ఏమించారంట? విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. అలాగున దేవుడు అద్భుతంగా నడిపించుకొని 9వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు గారి మార్పు చూస్తాం మనం. హల్లెలూయా. ఏమయ్యారు? ఆయన దమస్కు మార్గంలో దేవుడు సౌలుని దర్శించి అతని మార్పు కలుగు చేస్తారు. 10వ అధ్యాయం వచ్చేసరికి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనే కుటుంబంలో దేవుడు రక్షణ కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే అపోస్తుల కార్యం 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ చెదిరిపోయిన ఆ సంఘమును బలపరచడానికి దేవుడు బర్నబాను పంపిస్తారు. హల్లెలూయా. ఎవరిని పంపించారు? పౌలు, బర్నబా ఇద్దరు సువార్త ప్రకటించారు. వారు కలిసి దేవుని సువార్తలో ఇంచుమించు ఆ ప్రాంతంలో సంవత్సరం పాటు సువార్త ప్రకటించారు. ఎంత అంటండి? సంవత్సరం అనగా 12 నెలలు సువార్త ప్రకటింపగా అప్పుడు ఆ ప్రాంతం వారు ఏమని పిలిచారు వారు అంటే మొట్టమొదటిగా శిష్యుని దేవుడు వారు ఆ ప్రాంతంలో
క్రైస్తవులని అని పిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా మనకు కనిపించే క్రైస్తవులుగా పిలువబడే సంగతి అది. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? పేతురు గారు ఏమంటున్నారంటే, ఎవరైనా క్రైస్తవుడు అనేందుకు ఏమైపోకూడదు, మీరు బాధ అనుభవిస్తే మీరేమని తలంచకూడదు, అంటే సిగ్గుపడకూడదు. క్రైస్తవుడు అనే పేరు బట్టే మీరేం చేయబడాలి, దేవుడిని అంటే మహింపరచాలి. హల్లెలూయా. రెండవసారిగా పేతురు గారు పత్రిక రాస్తూ, మీరు క్రైస్తవులుగా పిలువబడితే బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అయినా సిగ్గుపడకుండా బాధపడకుండా ఆ పేరు బట్టి మీరు ఏమవ్వాలంటే ఆయన నామాన్ని మహింపరచాలి. అందరూ ప్రభుకి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అలాగే మూడవదిగా ఎక్కడంటే, అగ్రిప్ప రాజు దగ్గర పౌలు గారిని విచారణ చేస్తూ అనేక చోటకు తిప్పుతున్న సమయంలో అగ్రిప్ప అనే రాజు దగ్గర ఆయన తన సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు కూడా ఆయన చెప్పిన సువార్తను బట్టి అగ్రిప్ప రాజు ఏమన్నారో చూద్దాం. అది చదివి మనం ముందు కొనసాగించబడదాం. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, క్రైస్తవుడు అనే మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా అని అడిగితే మీరు చూపించాల్సి వచ్చినవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచుచున్నావే అని పౌలుతో చెప్పాను. హల్లెలూయా. క్రైస్తవుడు అనే మాట క్రొత్త నిబంధనలో 3 సార్లు కనిపిస్తుంది. కానీ క్రీస్తునందు ఇవన్నీ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఇంచుమించు 200 కంటే పైగా కనిపిస్తాయి. హల్లెలూయా. క్రైస్తవుడు అనే మాట ఎన్నిసార్లు కనిపిస్తుంది బైబిల్లో? 3 సార్లే. కానీ క్రీస్తునందు యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలముగా ఇవన్నీ ఎన్నిసార్లు కనిపిస్తాయి మన బైబిల్లో అంటే ఇంచుమించు 200 కంటే పైగా కనిపిస్తాయి. అంటే ఈవెన్ పేతురు గారు కానీ పౌలు గారు కానీ మరి ఎవరైనా సరే నేను క్రైస్తవుడని చెప్పుకోలేదు వారు, కానీ నేను క్రీస్తులో ఉన్నాను అని మాత్రం చెప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఉనికి, మన యొక్క జీవితము క్రీస్తులో ఉన్నాము. అందుకే అదే పౌలు గారు అంటారు 2వ కొరింథీ పత్రిక, క్రీస్తులో నీ గుర్తింపు ఏమిటో మొట్టమొదటి మనం చదువుకుంటున్నాం. చూడండి 2వ కొరింథీ పత్రిక. అందరూ కూడా బైబిల్ తెరిచి అందరూ కూడా వాక్యములో ప్రతి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అందరం కూడా చెప్పకూడదు, దేవుడికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఆదాము నందు అందరము కూడా ఏం చేయబడ్డామంటే పాపులుగా పరిగణించబడ్డాం. ఆదాము ద్వారా లోకముకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అందరూ పాపం చేసి ఏం చేయబడ్డాము? దేవుని మహిమను పొందలేకపోయి ఉన్నాం. మీరు గమనించండి, ఆదాము హవ్వ ఇరువురు పాపం చేస్తే ఏమి చేయబడ్డారు? ఏదెను తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఆ తర్వాత పుట్టినటువంటి కయ్యేను హేబేలు ఎక్కడ జన్మించారు? తోటలోని, తోట బయట, తోటకు వెలుపలే వారు జన్మించారు. కానీ క్రీస్తులో మనం ఎలా జన్మించామంటే అని అంటారు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడును. మీరందరూ ఎవరంటే నేను ద్రాక్షవల్లిని, మీరు నాకు తీగలు అన్నాడు. హల్లెలూయా.
అంటే మనకు దూరంగా లేడు. ఆయన ద్రాక్ష చెట్టు అయితే ఆ కొమ్మలము మనందరము కూడా. హల్లెలూయా. ఇది మన గుర్తింపు. ఈరోజు నువ్వు క్రైస్తవుడుగా నీ గుర్తింపు ఏంటంటే, క్రీస్తులో నీ గుర్తింపు ఏంటంటే, నువ్వు చెప్పాల్సిన సమాధానము, నేను నూతనమైన జన్మను పొందుకున్న వ్యక్తిని. హల్లెలూయా. ఐఎమ్ ద న్యూ క్రియేషన్. కొత్తగా జన్మించాను నేను, తిరిగి జన్మించిన వాడు నేను అనే సాక్షి నీకుంది. అందుకనే పాపము ద్వారా వెళ్ళగొట్టబడిన జనాంగం, పాపము ద్వారా దేవుని దూరస్తులైపోయిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వలన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారమే. ఆయన మూలముగా మనందరము కూడా క్రీస్తులో జన్మించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని గణపరుచుకుందామా? హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 1 వచనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము అపోస్తుల కార్యం తర్వాత ఉంటుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప నిలిచిన వారమై, ప్రవేశము గలవారమై, అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. విశ్వాస మూలముగానే దేవునికి మనకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ పాపాన్ని మనం ఏం చేసుకున్నామంటే, ప్రభువా నేను పాపిని, చెప్పండి దాని మాట, నేను పాపిని ప్రభువా అని మీ నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టేసుకొని, పాప జీవితం విడిచిపెట్టుకొని, పాప జీవితం పూర్తిగా పాత పెట్టుకొని, నేను పాపిని అని మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే మనం వచ్చామో, మన దేవుడు కుమారుని ద్వారా రక్షణలో ఆయన రక్తం ద్వారా కడుక్కున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుదాం. ఇది మన గుర్తింపు. నీవు అల్పుడవు కావచ్చు లోకంలో, నీ క్యాస్ట్ అత్యల్పం కావచ్చు లోకంలో, నీకు పైగా మంచి చదువు లేకపోవచ్చు, మంచి ఉద్యోగం లేకపోవచ్చు, నీకు మంచి పలుకుబడి లేకపోవచ్చు, మంచి అధికారం లేకపోవచ్చు, మంచి హోదా లేకపోవచ్చు, కానీ నీ గుర్తింపు మాత్రం నన్ను యేసుక్రీస్తునందు తిరిగి జన్మించిన వాడను. హల్లెలూయా. ఇది నీ ఐడెంటిటీ. ఇవి ఎక్కడికైనా చెప్పుకోవచ్చు, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వాడను, తిరిగి జన్మించిన వాడను. ఒక నీటి మూలముగా కానీ ఆత్మూలముగా కానీ జన్మించవలసిందే, లేదంటే ఆయన రాజ్యమునకు మనం వారసులం కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎలా జరిగింది అంటే, యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలిగింది. ఎవరి ద్వారా కలిగింది అంటే, మనం ఆయనలో ఉండడానికి గల కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుడు కనుక మనం ప్రేమించకపోతే, అందరూ పట్టుకునే మాట, దేవుడు గనక మనల్ని ప్రేమించకపోతే, ఈ పాపను ప్రేమించకపోతే, మన ఎవ్వరం కూడా లోకంలో ఎప్పుడో నరకములో అగ్ని ఆరిన పురుగు చావని లోకంలోకి వెళ్ళిపోయి ఎల్లప్పుడూ ఏడవలసిన వారమే, కన్నీరు కార్చవలసిన వారమే. మన జీవితం ఏ పాటిది? హల్లెలూయా. అయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక, అదే పౌలు గారు దాన్ని రివీల్ చేస్తూ అన్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తు యేసునందు అనగా క్రీస్తు యేసులో మీరు ఉన్నారు. ఒకప్పుడు మనము ఆదాములో ఉన్నాం, ఇప్పుడు మన అడ్రస్ మారి రక్షించబడ్డానికి దేవుడు ఆకర్షించుకోవడం వల్ల ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. దాని ముందు అంటారు కదా, లోకములో జ్ఞానులు ఎవ్వరికి కూడా ఈ భాగ్యం దొరకలే. లోకములో ఆనాడు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మత బోధకులు ఉన్నారు, ఏమండి సద్దూకయ్యులు ఉన్నారు, ఎంతో గొప్పవారు ఉన్నారు. కానీ దేవుడు ఎవరికి ఇచ్చారు యోగ్యత? జాలర్లు అని పిలువబడిన పేతురు గారికి ఇచ్చారు. ఏమండి యోహాను గారికి ఇచ్చారు, యాకోబు గారికి ఇచ్చారు. ఆ రోజు ఎంతో గొప్పవారు లేరా? ఇప్పుడు కూడా ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, హోదా కలిగిన వారు ఉన్నారు, అధికారం కలిగిన వారు ఉన్నారు. కానీ మనందరినీ కూడా ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు. ఆయన
పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించి ఘనపరిచిన దేవుడు అని ఒక మంచి పాట ఉంది. హల్లెలూయా. అలాంటి దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని మనందరికి కూడా ఒక బలి అర్పణగా ఆయన రక్తము కాల్చేవారుగా మనకి లోకంలో అప్పగించబడ్డాడు. అందరం దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ మాట అందరూ పట్టుకోండి. దేవుడు మనందరినీ ప్రేమించి తన కుమారుని లోకంలో పంపించి ఆయన రక్తము చేత, ఆయన జీవించిన జీవితము చేత, ఆయన కార్చిన రక్తము చేత మనందరికీ ఏం కలిగింది? ఇప్పుడు విమోచించబడ్డాం, కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, సమాధానపరచబడ్డాం. మునుపు దూరస్తున్న మనందరము కూడా ఇప్పుడు ఆయన వల్ల, ఆయన రక్తము చేత సమాధానపరచబడిన వారమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే పేరు కొట్టివేసి ఆయన కృప వల్ల, నమ్మడం వల్ల, విశ్వాసం ఉంచడం వల్ల మనందరము దేవుని కృప చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాము. గట్టిగా చప్పుడు కూడా ప్రభు నామాన్ని కనపరుచుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే, క్రీస్తులో నీవెవరు అంటే నువ్వు గుండెలపై చేయబడి చెప్పవచ్చు, నేను నూతనంగా జన్మించిన వ్యక్తిని. ఆ కింద పౌలు గారు అన్నారు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మరొకసారి చదువుదాం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదామా? ఏమన్నారు ఆయన? పాతవి గతించిపోయినాయి, నువ్వు కొత్తవాడిగా మారావు, కొత్తదానిగా మారిపోయావు. మారింది ఏంటి? వస్త్రమా? మారింది ఏమిటి? బొట్టు తీసేయడమా? మారింది ఏమిటంటే నీ అంతరంగంలో నీ ఆత్మశుద్ధి కలిగింది. హల్లెలూయా. ఏం కలిగింది? నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చారు అన్నారు కదా. ఏం రక్షించుకున్నాడు ఆయన? నీ ఆత్మ రక్షణలోకి వచ్చింది. మరి మళ్ళీ పాపం చేస్తామేంటి మనం? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఆయన ద్వారా దేవునితో సమాధానం పొందుకున్న మనము, యేసుక్రీస్తు ద్వారా దేవునితో నీతిమంతులుగా తీర్చబడిన మనము, అలాంటి మనం మరలా పాపం చేస్తామేంటి? మనకు పాపం అంటే తెలియదా? పరిశుద్ధత అంటే తెలియదా? ఏమంటే పరిశుద్ధత అంటే తెలియదా? మనకి పాపం వల్ల జీతం మనకి తెలియదా? మరణమని. ఇవన్నీ తెలిసిన ఆయన రక్తంలో మనం పాలుభాగస్తులు అయిపోతున్నాం, ప్రభువుల్లో చేయి వేస్తున్నాం. ఆయన మనమెందుకు ఇంకా మార్చబడట్లేదంటే కారణం గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ రక్షించిన దేవుడు నీ శరీరములు అలాగే ఇంకా అది ఉంది. ఏంటది? పాప స్వభావం ఇంకా నీలో ఉండిపోయింది. ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి శరీరం ఇంకా అది పోలేదు కదా. ఈ శరీరం ఇంకా మట్టిలోకి వెళ్ళిపోలేదు. ఆయన ఇంకా మనల్ని పరిశుద్ధపరిచేలాగా, అంటే మన జీవితం ఇంకా ఆయన ఈ దేహాన్ని ఇంకా ఆయన మార్చలేదు. దీన శరీరమును ఆయన మహిమ శరీరముగా మార్చడానికే పరిశుద్ధ దేవుడు పంపించి లోకంలో. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుతాం. ఎవరు వచ్చారు ఈ దేహం కోసం? నీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మలో ఉన్నదని మీరు ఎరుగురా అన్నాడు ఆయన. అంటే మీలో ఉన్న ఆత్మ దేనికోసం అంటే ఈ శరీరం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధపరిచి మహిమగల దానిగా దాన్ని మార్చుకోవాలి, పరిపూర్ణతలోకి రావాలి ఈ శరీరము. అందుకే ఈ శరీరం నొక్కును ఆత్మకి ఏమిటి ఎలా ఉంటుంది లోపలంతా కూడా ఇప్పుడు ఒక పోరాటం జరుగుతుంటుంది. ప్రభువు నమ్ముకోక ముందు వరకు నీ జీవితంలో పోరాటం అంటే తెలియదు. లోపల జరుగుతున్న ఆత్మయుద్ధం నీకు తెలియదు. లోపలికి బ్యాటిల్ ఉంది లోపల, ఆత్మయుద్ధం లోపల జరుగుతుంది, అది నీకు తెలియదు. పాపం అంటే అందరూ చేస్తున్నారు కదా, అబద్ధం అంటే అందరూ ఆడుతున్నారు కదా అని అనుకుంటే వస్తున్నాం మనం. పాపం గురించిన విషయం మనకు తెలియదు, అవగాహన లేదు. పోరాటం అని బైబిల్ చెప్తుంది కానీ మనకు తెలుస్తుంది. పౌలు గారు ఏమన్నారంటే, మంచి పోరాటము పోరాడుతున్నన్నాడు. మళ్ళీ ఆయన అంటాడు, నా శరీరం నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు ఆయన. అంటే లోపల ఒక పోరాటం జరిగింది. మేలని చేద్దామనుకున్న కీడే ఎదురొస్తుంది. మంచి చేద్దామనుకున్నాం కానీ చేయలేకపోతున్నా, నాలో వేరొక నియమం ఒకటి పోరాడుతుంది నా లోపల, అది ధర్మశాస్త్ర విరుద్ధంగా ఉంటుందని అంటున్నాడు ఆయన. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎల్లప్పుడూ కూడా వాదం పెట్టుకుంటుంది లోపల. ఈ శరీరము
ఇంకెంతసేపు పడుకో కాసేపు అంటుంది శరీరం. ఆ ఆత్మ ఉంటుంది, నువ్వు వాక్యం బాగా చదువు, వాక్యం విను, ఆత్మ సంబంధమైన ఆ పాలు వాక్యము ద్వారా తీసుకుంటే నీ ఆత్మ బలపడుతుంది అని చెప్తుంది నీ ఆత్మ. ఈ రెండింటికి ఏం జరుగుతుంది? లోపల పోరాటం ఉంటుంది, ఫైటింగ్. ఈ బ్యాటిల్లో నువ్వు శరీరానికి ఎక్కువ లొంగిపోతావా, ఆత్మకంగా లొంగిపోతావా? ఎందుకనగా మనము ఆత్మలమా శరీరమా చెప్పండి ఒకసారి. దేవుడు ఎలాగైతే ఆత్మయో మనము కూడా ఆత్మలమే. ఎందుకనగా దేవుడు మానవుని చేసింది ఎందుకు? మాట పెట్టుకోండి, దేహం ఇచ్చింది ఆత్మ కోసమా? ఆత్మ దేవుడు దేహం ఇచ్చాడా? మళ్ళీ చెప్తున్నాం, శరీరము ఆత్మ కోసమా, ఆత్మ శరీరం కోసమా? మీకు అర్థమవడం చెప్తా వినండి, అర్థమవడం కోసం చెప్తున్నాం. పంజరం మనం చూస్తే పంజరం లోపల ఏం పెట్టుకుంటాం? మనం చిలక ఏది పెట్టుకుంటాం. చిలక కోసం పంజరమా, పంజరం కోసం చిలక? చిలక కోసమే కదా పంజరం. ఆ చిలక నీ ఆత్మ. హల్లెలూయా. ఆ చిలక ఎవరు? నీ ఆత్మే. నీ ఆత్మకు దేవుడు ఏమిచ్చాడు చెప్పు? నీ ఆత్మ కోసం దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది నీకు ఇది. అందుకే నేను ఇప్పుడు ఎవరున్నా చెప్పండి, నీలో దేవుని ఆత్మ ఉన్నారు. అందుకని ఆయన ఊపిరి ఊదారు ఎవరిలో? ఆదాములో. అప్పుడేమైనా మనిషి ఇప్పుడు జీవాత్మ అయ్యాడు. అందుకనే మనిషి చనిపోయిన తర్వాత ఈ లోకస్తులు కూడా గమనించండి, మనిషి లేడు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనిషి అక్కడ ఉన్నాడుగా. మరి ఏం వెళ్ళిపోయింది? ఆత్మ, నిజమైన సత్యమైన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. మన్ను అనేది మళ్ళా వెనుకటి వల్లనే మనకి చేరిపోవాలి. ఆత్మే అసలైనది, అక్కడికి వెళ్ళిపోవాలి. మన ప్రయాస ఏముంటుంది చెప్పండి? లోకం మన ప్రయాస ఎలా ఉంటుంది? ఈ శరీరం కోసమైన ఆకలి ఎక్కువ ఉంటుంది, ఆత్మ కొరకు ప్రయాస ఉండదు. అది నీకు మోసం జరిగిస్తున్నాడు అపవాది. నువ్వు మారలేవు, నువ్వు అలా జీవించలేవు. ఎలాగ జీవించలేవు? నువ్వు క్రీస్తులా జీవించలేవు, క్రీస్తులు ఉండలేవు, పాపని జయించలేవు అంటాడు వాడు. ఒక మాట గుర్తుపెట్టుకో, రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు యేసు క్రీస్తులో తిరిగి జన్మించిన వాడువు. నిజమే, నువ్వు అన్నది నిజంగా 100% కరెక్టే. నువ్వు పాపం జయించలేవు, కానీ యేసు క్రీస్తును పరిశుద్ధపరిచిన ఆత్మయే నీలో జీవించగలిగితే నీవు కూడా పాపాన్ని జయించగలుగుతావు. గట్టిగా చెప్పకూడదు స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధత నీలో ఉన్నప్పుడే నీకు ఆ పోరాటం తెలుస్తుంది. ఈ తప్పు చేయకూడదా, ఇది కరెక్ట్ కాదా, అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? నిజంగా ఆత్మీయ పోరాటం అనేది ఒకటి పోరాటం ఉంది కదా, ఎప్పుడు నీకు అర్థమవుద్దంటే నీలో ఆత్మ ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఇంత మంచి పోరాటం. ఈ పోరాటంలో ఎల్లప్పుడూ నీకు ఒక యుద్ధం జరుగుతుంటుంది లోపల. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? పాపానికి దోషమైపోతామా, దేవుని దోషులుగా మార్చబడతామా? ఈ శరీరం ఎంతో లొంగ తీసుకుంటుంది. జయించం అనుకోండి నీ పాపాన్ని, కానీ జయించలేకపోతుంది. ఎందుకని? నీ సొంతంగా నువ్వు ఈ పాపాన్ని జయించలేవు. అందుకనే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తులో పుట్టినవాడవు కనుక, క్రీస్తులో ఉన్నావు కనుక నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు, కొత్తగా మారిపోయావు. నువ్వు నీ జీవితం, నీ ఆలోచన, నీ మనస్సు, నీ విధానము, నీ ప్రవర్తన, నీ మార్తీరు, నీ చూపు సమస్తం పూర్తి ఏమైపోయింది? ఇప్పుడు మార్చబడిపోయింది. ఇప్పుడు నువ్వేమో చెప్పినా, పాతవి గతించేయి. పాతది పోయిందనుకుంటే నువ్వు కొత్తగా మార్చబడతావు. కానీ మనిషి ఎప్పుడు కూడా పాతదానికంటే కొత్తదానికి ఎలాగ రుచి చూపిస్తాడు కదా. ఆ కొత్తదాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో, కొత్తగా ఏం మారింది నీలో? నువ్వు మారితే మొట్టమొదటిగా ఎవరికి తెలుస్తుందంటే, కట్టుకునే నీ భర్తకి, కట్టుకునే నీ భార్యకి తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు మారవంటేని. హల్లెలూయా. నీ మాటల్లో మార్పు వస్తుంది, నీ జీవిత విధానంలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ నడవడికలో, నీ జీవిత అంతము కూడా తెలుసుకునేది ఎవరంటే నీ కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు. ఎస్, వీడు మారాడని చెప్పి, ఎస్ ఈ ఆమె మారిందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు క్రీస్తులో నిజంగా ఉంటేనే. క్రీస్తుని ఎప్పుడైతే ధరించుకుంటావు అప్పుడు నీ జీవితంలో పాతదాన్ని పూర్తిగా సిలివేసుకుంటూ వస్తావు. అందుకే ప్రభువు కూడా అన్నారు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే, అంత ఆసామాసి వ్యవహారం కాదు ఇది. క్రీస్తుని వెంబడించమంటే లూకా సువార్త 9వ అధ్యాయము
23వ వచనం చదువుదాం అందరం కలిసి. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అందుకు యేసు అందరు తిట్టనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను ధరించడం చాలా ఈజీ అండి. ఏమన్నాను? మెల్ల సిలువేసుకుని అలా తిరిగి రావడం చాలా ఈజీ. కానీ నీ కోరికలు చంపుకుంటూ, నీ ఇష్టాలు చంపుకుంటూ, నాకు నా శరీరానికి ఇది చాలా ఇష్టం అనుకుని దాన్ని చంపుకుంటూ జీవించడం ఈజీయా లేదా కష్టమా? చాలా చాలా కష్టపడాలి. చాలా చాలా కష్టపడాలి. నీకు ఏదైతే బాగా ఇష్టపడి లోకంలో బాగా జీవించావో ఆ త్రాగుడు మాని జీవించడం కష్టమా సులభమా? చాలా కష్టం. సిగరెట్ అనేది నీకు ఒక బలహీనత ఉండిపోయింది పాత జీవితంలో, పాతలో. దాన్ని మాని బయటికి రావాలి. కష్టమా సులభమా? లోకస్తుల వలె అలరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, థియేటర్లు, లేకపోతే టీవీలో సీరియల్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా నీ మనసులోకి. ఒకప్పుడు దానికి బాగా బానిసలు అయిపోయావు నువ్వు. దాంట్లో బయటికి రావాలి. సిలువేసుకోవాలి, సిలువ మోసుకోవాలి, చంపుకోవాలి కోరికలు. కష్టమా సులభమా? చాలా చాలా కష్టం. మరి నువ్వు ఎలా ఆయనతో వెంబడించగలవు? మరి నువ్వు ఎలాగ ఆయనతో పాటు నువ్వు కలిసి అడగలవు? ఆయనతో పాటు ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీవు ఆయన వెంబడించడం అంటే చాలా ఈజీ కాదు, కష్టమే. నన్ను వెంబడించాలంటే నీలో కోరికలు చంపుకుంటూ ఉండాలి, నీ ఆశలు చంపుకుంటూ ఉండాలి. ఎలా ప్రభు అంటే, ఇదిగో నా తండ్రి ఇష్టమే, నా ఇష్టము, ఎలాగే జీవించాలి, నువ్వు జీవించగలగాలి. క్రైస్తవుడు అని పేరు పెట్టి పిలవడం చాలా ఈజీయే, కానీ క్రీస్తును వెంబడించడం చాలా కష్టం. కానీ ఎలా సులువవుతుందంటే, నీలో ఎప్పుడైతే మరణం వస్తుందో, ఏ మరణము? నీ లోపల శరీరానికి చంపుకుంటూ జీవిస్తూ ఉంటావో ఆటోమేటిక్గా నువ్వు ఆయన నడవగలుగుతూ ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, గలతీ పత్రిక 6:14 చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 చదవండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. గలతీ పత్రిక 6:14లో ఏమని రాయబడుతుందంటే అక్కడ, నేను లోకమునకును అయితే మన ప్రభుని యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి దేని దర్శించడం నాకు దూరమగును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. ఒక మాట అందరూ అవి చూసి వినండి. లోకస్తు నడవడికి ఎలా ఉంటుందంటేనండి, ఈ లోకం కోసమే. ఎలా ఉంటుంది? రేపు చనిపోతాం కదా, ఈరోజు ఏం చేద్దాం? తిందాం, తాగుదాం అని జీవిస్తారు. అప్పుడు పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 15:33లో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, మోసపోకూడదు అంటాడు అక్కడ ఆయన. మోసపోవద్దు అంటే లోకస్తులు ఎలా జీవిస్తారంటే, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకోమని ఈ లోకం కోసం ఆలోచిస్తారు వాళ్ళు. వారికి ఆత్మ సంబంధమైన ఈ మాటలు అర్థమవ్వు. సిలువను గుచ్చిన వార్త వారికి వెరితనంగా కనిపిస్తుంది. ప్రధానికి వీళ్ళు ప్రార్థన అంటారు, ప్రతిదానికి వీళ్ళు దేవుడు అంటారు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంతగా ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు, ఇంతగా జ్ఞానం పొందుకునే మనుషులకి అమత జ్ఞానం లేదా అని నాస్తికుల వల్ల మాట్లాడుతుంటారు చాలామంది. కొంతమంది దేవుడు లేడు అనేవారు కూడా ఉన్నారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా చివరికి వచ్చేది మరణం. దాన్ని ఎవరు తప్పించుకుంటారు? నువ్వు నాస్తికుడమైనా అంటే ఏంటి? దేవుడు నమ్మని వాడు కూడా ఏమొస్తుంది? మరణం వస్తుంది. దేవుడు నమ్మని వాడు కూడా ఏమొస్తుంది? మరణం వస్తుంది. దేవుడు అంటే నాకు అసలు ఇష్టం లేదన్న వాడికి మరణం వస్తుంది. దేవుడు నాకు బాగా ఇష్టం అన్నవాడు కూడా ఏమొస్తుంది? మరణం వస్తుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేము. ఒక మాట గుర్తుపెట్టుకోండి. అయితే మరణమా నీ ముళ్ళెక్కడ? మరణాన్ని మింగివేసిన ఆయనకు మాత్రము నీ మరణం తప్పించిన వాడే. ఆయన ఎలాగైతే తిరిగి లేచిన వాడే ఉన్నారో, మనముడు ఆ వరుసలోనే ఏమవుతాం? మనం ఆయన ఎందుకు నిలిచేవారమైతే మనము ఆయన వల్ల బ్రతుకుతాము. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. అయితే లోపల నీకు ఏముండాలి మరి? ఈ లోకం కోసం అయితే వాక్యం చదవనవసరం లేదు, ఈ లోకం కోసం అయితే మందిరం రానవసరం లేదు, ఈ లోకము కోసం అయితే ప్రార్థన చేయనవసరం లేదు. మరి మన జీవితం ఎక్కడి కొరకు? ఈ లోకము కోసం కాదు. ఈ లోకము తర్వాత ఒకటి ఉంది, అది
నిత్యమైనది, అదే సత్యమైనది. దానికోసం నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా. ఆ జీవితం కోసమే ఈ ప్రార్థన, ఆ జీవితం కోసమే ఈ సిద్ధపాటు అంతా కూడా. ఎందుకండి శుక్రవారం మాటలు, శనివారం మాటలు, ఆదివారం మాటలు, మళ్ళీ సోమవారం, మళ్ళీ మంగళవారం ప్రార్థన ఎందుకు మనకి? మరలా అది మాత్రమే కాకుండా ఇలా కలుసుకోవడం మాత్రమే కాకుండా మీరు ఇంటిగా ప్రార్థన చేసుకోవడం ఎందుకు? ఉదయం లేచి ప్రార్థన చేయడం దేనికోసం? ఇదంతా దేనికోసం అంటే, అంత దేనికోసం అంటే ఆ రాకడలో మనందరం ఎత్తబడడం కోసమే. హల్లెలూయా. అది మన నిరీక్షణ ఉండదు. మొట్టమొదటి మాట చెప్తున్నాను, నూతన సృష్టిగా మార్చాడు ఆయన. ఎవరు మార్చారు? ఆయన మార్చుకున్నాడు. రెండవది, దేవుని పిల్లలకి మనకి గుర్తింపు ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడు ఆయన? దేవుని పిల్లలమని. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. గట్టిగా చెప్పకూడదు, ప్రభు నామని కనపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వార్త ఇది, శుభవార్త. అయ్యా, నేను ఘోరమైన పాపిని కదా, పాపుల్లో ప్రధాన పాపిని కదా, నన్ను ఎందుకు రక్షించుకున్నావు అంటే అని అంటారు, నీవు నాకు కుమారుడవు. హల్లెలూయా. నీవు నా కుమార్తెవు. ఒక మాట మీరు అందరూ అడగని కావాలితే, అని ఎందుకు ప్రేమించావు ప్రభు అంటే అని అంటాడు. ఒక మాట రాజుబాబు అయ్య గారని ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయన చాలా పాటలు రాస్తారు. ఆ పాటలో ఒక పాట ఏంటంటే, చాలా మంచి పాటలు రాశారు ఆయన. దాంట్లోని ఒక పాట, మంచి పాట ఉంటుంది. ఈయన ఏమంటారంటే ఆ పాటలోని, నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభా, నేను అడిగేవారు లేరనా అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? నన్ను ఎందుకు ప్రేమించావు, నేను అడిగేవారు లేరనా అంటే అర్థం ఏంటి? నన్ను ఎందుకు ప్రేమించావంటే అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు ఏమని, పుట్టగా పుట్టవరు బాబు అందుకు ప్రేమిస్తావు అంటారు, లేదా నా కొడుకోవు కాబట్టి ప్రేమిస్తావు అంటాం. కానీ పాపని ఎవరు ప్రేమిస్తారు? పాపిని, త్రాగుబోతుని, వ్యభిచార పాపం చేసి ఎవరు ప్రేమిస్తారు? ఆ రోడ్డు పడిపోతేనే పక్కన వెళ్ళిపోతాం, కానీ చేరదీం కదా ఎవరు. మరి ఎందుకు ప్రేమించాడు ఆయన అంటే, నీవు నా బిడ్డవు కాబట్టి ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. ఆయన ప్రేమకు అవధులు లేవు, అన్కండిషనల్ లవ్ అయింది. అందరి ప్రేమలో స్వార్థం ఉంటుంది. అందరి ప్రేమల్లో ప్రజలు అందరికి కూడా కాస్త ఆశలు ఉంటాయి. ఈరోజు మనం చూస్తాడేమోరా అని ఆఖరికి కన్న తల్లి అనుకుంటుంది, కన్న తండ్రి అనుకుంటాడు. ఎందుకంటే ఆశలు ఉంటాయి. కానీ మనందరం పాపులమే ఉండగా ఎందుకని ప్రేమించాలి? నేను అడిగేవారు లేరనా ప్రభు అంటాడు ఆ పాటలో. ఆ ఒక్క మాట మనందరి జీవితం మార్చబడ్డానికి, అంటే ఆ ఒక్క మాట మన జీవితం తాగుతుంది. ఇప్పుడు ఆయన ఎవరు అడుగుతారు? ఇప్పుడు మనకే పైన ఎవరు ఉన్నారు? నాన్న, అమ్మ ఉన్నారు. మరి ఆయన పైన ఎవరున్నారు? ఇంకెవరు లేరు. అందుకే నేను ప్రేమించాడు ఆయన. ఎలా అంటే, ఇప్పుడు మనమే చూస్తాం చూడండి, మన పిల్లలు ఎవరైనా సరే మన ముందు నాశనం అయిపోయి ఎవరు కోరుకుంటామా? ఎవ్వరం కోరుకోం. ఎంత ఇష్టంగా లేనివాడైనా సరే, మిమ్మల్ని కొట్టినా, మేము తిట్టినా కూడా నా కొడుకే కదా అనుకుని వదిలేస్తాం. అలాగే దేవుడు కూడా నా కుమారుడు, నా కుమార్తె అని ప్రేమించేవాడు ఆయన. తప్పిపోయిన చిన్న కుమారుడు కూడా తండ్రిని విడిచిపెట్టాడు, దేవుని సహవాసం విడిచిపెట్టాడు, లోకస్తులతో సహవాసం మొదలుపెట్టాడు. దుష్ట సాంగత్యము మంచివాడు కూడా చెరిపేస్తుందని చెప్తున్నాం కదా, అలాగే చెరిపేసుకున్నాడు. డబ్బును నమ్ముకున్నాడు, స్నేహితులు నమ్ముకున్నాడు, దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు. చివరికి ఏమైంది? కరువు రాగా అర్థమైంది, ఎవరు కూడా అతని దగ్గరికి రాలే. డబ్బులు ఉన్నంత వరకు అతని దగ్గరికి అందరూ వచ్చారు. ఎప్పుడైతే అతని దగ్గర ధనము కూడా పోయిందో, అన్నీ ఖర్చయిపోయిందో, అప్పుడు ఎవరు అతని దగ్గర లేరు. అలాంటి సమయంలో అతను ఏడుస్తూ అంటాడు, అయ్యా, నా కనీసం ఆ పంది తొట్టి దగ్గర తిందామనుకున్న ఆశపడ్డాడు, కానీ ఆ పందులు కూడా తిననివ్వలేదు, అతను కూడా తినలేకపోయాడు. అతను అంటాడు అప్పుడు, నా ఇంట్లో కూలివాడే సహాయం 3 పూట్ల ఆహారం దొరుకుతుంది, కానీ నాకు ఆహారం లేదు. నేను నా తండ్రికి
దేవునికి విరోధంగా పాపము చేశాను అని ఏడిచి బాధపడి పశ్చాత్తాపం మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. హల్లెలూయా. తిరిగి వచ్చినప్పుడు ఒకసారి గమనించండి, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే మన గుర్తింపు చూడండి. మన దూరస్తులం అయిపోయినా, నువ్వు నా దాసుడువు అంటలేదు ఆయన, నువ్వు నా పనుడువురా అంటలేదు ఆయన, నువ్వు ఎందుకు వచ్చావురా అనలేదు ఆయన. మరేమన్నాడు ఆయన? నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడు అన్నాడు. గట్టిగా చప్పుడు కొడి స్తోత్రాలు చూద్దాం. ఆ కొడుకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అంటాడు, చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో అందరికి కూడా వంటలు వండిస్తున్నాడు. ఎవడు బూర్లు గారెలు మేకమాసం అంతా కొట్టించి మంచిగా ఆహారం పెట్టిస్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు, ఇదేంటి ఆస్తి తీసుకుపోయినాడు కదా, దగా చేస్తున్నాడు కదా, మోసం చేస్తున్నాడు కదా, ఎలాంటి వాడు ప్రేమించడం ఏంటి అనుకున్నారు. ఆఖరికి అన్నయ్య వచ్చాడు, బయట ఉండిపోయాడు. ఏమన్నా అన్నయ్య ఏమంటాడు? నాకు కనీసం స్నేహితులు తిరగడానికి ఒక మేకపిల్ల ఇచ్చేవా నాన్న? వీడికి మాత్రం నువ్వు అన్నం పెడుతున్నావా? వీడికి మాత్రం నువ్వు అన్ని తీసుకొస్తున్నావా? ఆ పాదాలకు జోళ్ళేంటి? చేతి ఉంగరం ఏంటి? ఈ వస్త్రం ఏంటి? నన్ను ఎప్పుడు అలా చూసావంటే తండ్రి అంటాడు, నీవు నా దగ్గర ఉన్నావు కాబట్టి నావన్నీ నీవే, కానీ నా కొడుకు చచ్చి బతికాడురా అని మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు చెప్తున్న మాట మీకంటే, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు దూరంగా వెళ్ళిపోయినా, నువ్వు పాపివైపోయినా, ఆ నిమిషం పెట్టినా దేవుడు మళ్ళీ తిరిగి ప్రేమతో హక్కుని చేర్చుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ విడిచిపెట్టేది కాదండి. నిన్ను రక్షించుకోవడానికి ఎంతైనా దిగుతాడు ఆయన. ఎంత దిగితే చెప్పండి, ఆయన మన పాదాలు పట్టుకొని దిగుతాడు ఆయన. ఇంతకని చెప్పలేం, వివరించడానికి ఏడుపు కూడా వస్తుంది. సిలువలో ఎవండి పైన ఆ పరలోకులు ఎప్పుడు కూడా వేవేల దూతల సైన్య సమూహంతో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని గాన ప్రతిగానం చేస్తున్న గాన ప్రతిగానంలో ఆనందపడే దేవుడు నశించిపోతున్న మానవాళి కొరకే అన్ని విడిచిపెట్టేశాడు. ఆయన సమస్తం రిక్తునిగా చేసుకున్నవాడే, అవన్నీ విడిచిపెట్టిన వాడే, నీ కోసం నా కోసమే హల్లెలూయా దిగివచ్చిన వాడే ఉన్నాడు. ఆయన సమస్త విడిచిపెట్టాడు, సమస్త సౌభాగ్యం విడిచిపెట్టాడు, దరిద్రుడిగా దిగివచ్చిన వాడే, ఒక పేద కుటుంబంలో పుట్టినవాడే, పశువుల తొట్టులో పరుండి పెట్టబడ్డం అన్నది చరిత్రలో ఏ పిల్లవాడికి జరగలే, అది మన యేసుకి మాత్రమే జరిగింది. హల్లెలూయా. ఎందుకయ్యా ఆ తొట్టులో పరుండి పెట్టబడ్డావు నువ్వంటే, అది నీకు గుచ్చుకోవట్లేదా, కింద నీ రాపట్లేదంటే అదంతా ఎవరి కోసం చెప్పనా? నీ కోసమే, అదంతా నా కోసమే. అంత మాత్రమేనా? ప్రతి క్షణం ప్రతి నిమిషం ఈ కోరికలు చంపుకుంటూ 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 నీ కోసం నా కోసమే 30 సంవత్సరాల జీవితం అంతా కూడా ఏ పాపం లేనివాడే, 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించిన వాడే, ప్రపంచ మానవాళ్ళు ఎంత చెప్పండి ఆయన చేసిన సువార్త సేవ సంవత్సరములు 3.5 years మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల్లో సేవ జీవితంలో కోట్ల మంది హల్లెలూయా ఇంచుమించు ప్రపంచ జనాభా మొత్తం లెక్కేసుకుంటే 800 కోట్ల మంది ప్రతి ఎక్కువ ఉన్న ఈ ప్రపంచ జనాభాలో సగం మంది ఎవరని చెప్పండి ప్రపంచంలో యేసు నమ్ముకున్న వాళ్ళే. గట్టిగా చెప్పకూడదు ప్రభు నామాన్ని కనిపించుదాం. ఎందుకంటే ఇదంతా కారణం ఎవరు? ఆయన తగ్గించుకొచ్చాడు కాబట్టి. ఆయన దిగి రాకపోతే మనం ఇంకా పాతం దిగిపోయిన వాడు మేమవుతాం. కానీ మనందరం ప్రేమించిన వాడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచిన వాడే. మరలా అని అన్నారు, మరలా వస్తాను, మీకోసం మార్గం సిద్ధపరుచుతున్నాను, రండి సిద్ధపడని ప్రభు చెప్తున్నారు. మీరు ఏమైనా చెప్తున్నారమ్మా, ప్రభు అక్కడ చాలా దగ్గర పడుతుంది, చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ కూడుకలు ఎందుకు జరుగుతున్నాయంటే, సమాజంగా కూడుకుంటే మానొద్దు, ఆ దినం సమీపించుకొని మరి ఎక్కువ మీరు కూడుకోండి, ప్రార్థించండి. మీ ప్రార్థన శక్తి వల్లనే ఆయన ఎదుర్కోగలుగుతారు. పాపం విడిచిపెడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. మరి మనం 2 మాటలు నేర్చుకున్నాం. మొదటి మాట, నీవు ఆయన ఎవరివి? క్రీస్తులో నీ గుర్తింపు ఏమిటంటే, మొట్టమొదటి మాట, నువ్వు నూతనంగా మార్చబడ్డ వ్యక్తివి. చెప్పండి అందరి మాట, నేను నూతనంగా మార్చబడ్డాను, నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తిని. నేను పాత వ్యక్తిని కాదు, ఆ పాత జీవితం చచ్చిపోయింది, నేను కొత్తవాడిగా మారాను. హల్లెలూయా. ఒకప్పుడు నేను త్రాగుబోతుని కావచ్చు, ఒకప్పుడు నేను పాప జీవితం జీవించిన వాడేవచ్చు, ఇప్పుడు నేను పాపిని కాదు,
పరిశుద్ధపరచబడిన వాడిని. ఎవరి వల్ల అంటే యేసుక్రీస్తు రక్తం మాత్రమే ఒక పాపిని పరిశుద్ధపరచగలదు. ఆయన మాత్రమే రక్షించగలడు. రెండవది ఏం నేర్చుకున్నామంటే, నీవెవరు అంటే దేవుని కుమారుడుగా దేవుని నీకు గుర్తింపు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పండి? నేను పలానా వ్యక్తి కుటుంబం చెందినవాడు మాత్రమే కాదు, ఇప్పుడు నేను నా పౌరసత్వము పరలోకం ముందు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుటుంబంలో చెందినవాడను అనే గుర్తింపు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ జీవితంలో ఇంకెంతగా జీవించాలో నీకు అర్థమవుతుంది. ఇంతవరకు నీ జీవితం జీవించిన పాత జీవితం పూర్తిగా పాత పెట్టుకున్నట్లయితే ఆ రక్షణ పొందుకుని నీవు ఆ రక్షణ కొనసాగించుకుని నీ జీవితంలో భయముతోనూ వణుకుతోనూ నీ రక్షణ కొనసాగించుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మోకరించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ ప్రేమగల తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ శుక్రవారపు సాయంకాల ప్రార్థన కూడుకలో మనందరినీ కూడా క్షేమంగా నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్కు విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా సంపూర్ణంగా వాడు అందరూ కూడా నా తండ్రి వారు పాప జీవితం పూర్తిగా పాతి పెట్టుకున్న వారమే. నీలో క్రీస్తులో నా గుర్తింపు ఏమిటో, ఎలా జీవించాలో, ఆయన చెందిన వ్యక్తికి ఎలా ఉండాలో మాకందరికీ తెలియపరిచావు ప్రభు. విన్న మాటలు ఏది వ్యర్థపరచుకోకుండా ప్రతి ఒక్కరము కూడా నా తండ్రి అన్న వారు అన్నింటినీ కూడా మా మనసులో పెట్టుకొని హృదయంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య ప్రకారం జీవించుకోవడం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ అందరినీ నా తండ్రి ప్రభు ఒక దేవుడిని బిడ్డగా మా మార్చిన దేవుడు ప్రభా, నూతన సృష్టిగా మార్చుకునే దేవుడు ప్రభా, తిరిగి జన్మించిన బిడ్డగా మమ్మల్ని మార్చుకునే దేవుడు ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటూ సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థనను అడిగి వేడుకుంటున్న మా పరలోకపు తండ్రి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. పరలో ప్రార్థన చేసుకుందాం.